అని ఉపయోగిస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని తేల్చి చెప్పింది. సో ఇప్పుడు ఆర్జీవీ కామెంట్స్ అలాగే ఆయన ఎదుర్కోబోతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే దానిపైన ఇవాళ స్పెషల్ డిబేట్లో మనం డిస్కస్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఉప్పల్పాటి శ్రీనివాస్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ నేత, కోటేశ్వరరావు గారు అనలిస్ట్, నల్లమోతు శ్రీధర్ గారు మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో ముందుగా శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, టీడీపీ నేతల పైన ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్టులపై సర్కార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలబోమంటోంది, ఉక్కుపాదం మోపి తీరుతామని చెప్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఆర్జీవీ ఒక 1 year బ్యాక్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కీలకంగా మారాయి. ఇప్పుడు ఆయన పైన కేసు నమోదైంది. సో మరి ఏ రకంగా డీల్ చేయబోతోంది గవర్నమెంట్? విజయ్ గారు, మొదట మీకు రాజ్ టీవీ ప్రేక్షకులకి, లేక వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణ్ గారికి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, ఐటీ నిపుణులు శ్రీధర్ గారికి నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో 5 ఏళ్లలో ఓ సైన్యాన్ని నిర్మించారు. వాళ్ళకి కాలకి వేలే పట్టాలు ఇచ్చారు. దుర్మార్గంగా నానక్రమగూడెం నుంచి ఐపాక్ అనే సంస్థ ద్వారా ఒక 18 మంది ఎంప్లాయీస్ తీసుకొని ఒక 40 యూట్యూబ్ ఛానల్, ఒక 400 మంది కోఆర్డినేటర్లు, జిల్లాకు 30 లక్షలు ఖర్చు పెట్టి పోసాని కస్టమర్ లాంటి వాళ్ళు, శకుంతల లాంటి వాళ్ళు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, బోరగడ్డ అనిలు, వరా రాఘవరెడ్డి, వెంకటరామరెడ్డి, సజ్జల భార్గవ్, పంచ ప్రభాకర్, అందులో భాగంగా ఈయన ఒక వర్మ, గంజాయి తోటలో ఒక కలుపు మొక్క వర్మ. ఈయన సినిమాలు తీసుకుంటే ఎవరు అభ్యంతరం పెట్టరండి. సినిమా అనేది ఒక కళ, దాంట్లో ఎవరైనా ఏ విధంగా నటించవచ్చు. గతంలో చాలా సినిమాలు తీసారు, ఒకరి మీద ఒకరు, తప్పు కాదు, ఇది నటన, దాన్ని అభినయించవచ్చు. ఈయన వికృతమైన చేష్టలు కాడికెళ్ళిందంటే లక్ష్మీ ఎన్టీఆర్స్ అంట, కమ్మరాజ్యంలో కడప రెడ్లు, వ్యూహం, అలాగే రక్త చరిత్ర, అలాగే ఫోన్ స్టార్స్ తో సినిమా, నియామాలపోవత్. ఈయన దర్శకుడా, సినిమా నటుడా, లేదంటే ప్రైవేట్ పార్టీకి రాజకీయ పార్టీకి ఏమైనా ఈయన తొత్త? ఈయన సినిమాల గురించి మేము మాట్లాడదలుచుకోవాలి. ఆయన సినిమాలు ఆడాయా పోయాయా మాకు అనవసరం. ఇతను ఒక రాజకీయ పార్టీ వ్యూహం అనే సినిమా తీసిన తర్వాత సినిమాకే పరిమితం అయితే కూడా మేము అడేవాళ్ళం. అందులో క్యారెక్టరైజేషన్ ని వ్యక్తిత హననం చేయడం కాకుండా ఆ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి కామెంట్స్ పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పుడు చట్టాన్ని ప్రశ్నించండి, ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించండి, అలాగే ఏదైనా జరిగితే అన్యాయ క్రమం బయటపెట్టండి. ఇంతవరకు కరెక్ట్. మనోభావాలు దెబ్బతింటాయి, భావ ప్రకటన స్వేచ్ఛ, అలాగే మానవ హక్కులు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటమ్మా? నా చెయ్యి మీ ముక్కు తాకినంత వరకు మానవ సంబంధాలు బాగున్నట్టే. మరి ఈ దుర్మార్గమైన అంశాలన్నీ తీసుకొచ్చి ట్విట్టర్ లో పెట్టేది కాకుండా, ట్విట్టర్ ఎక్సో తెలుస్తారు, ఫేస్బుక్ లోను, దాన్ని వాళ్ళు సోషల్ మీడియాలో ట్రాన్స్లేట్ చేసుకుంటా విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల సొంత చెల్లిని, అమ్మని హరణం చేశారు కదా. దీన్ని ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, నేను పోస్టులు పెడతాను, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి మీరు పోస్టులు పెట్టండి, అరెస్ట్ చేస్తే నన్ను కూడా అరెస్ట్ చేయండి అని రచ్చగొట్టాడు. అంటే వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ చెల్లి గారిని న్యూడ్గా పెట్టిన ఫోటోలు ఆయన పెడతారా? పెట్టగలరా? అయితే ఎవరైతే ఈ దుర్మార్గమైన సోషల్ మీడియాలో తప్పుడు కూతులు, కారు కూతులు, విష సంస్కృతి ప్రదర్శించారో వాళ్ళెవరూ నా పార్టీకి సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి సంబంధం ప్రకటన ఇవ్వగలరా? సో ఈ రోజు ఎక్స్ వేదిక్ గా వర్మ గారికి 1.5 కోట్ల రూపాయలు డబ్బులు మొట్ట చెప్పి ఆ ట్విట్టర్ అకౌంట్ ని నడిపాడని చెప్పి ఒక రకమైన బాధ. సో నేను ఇంకో మాట్లాడను, రాజకీయ పార్టీలు వేరు, సినిమాలు వేరు. మీరు రాజకీయ పార్టీలు అనుకోండి, నేరుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కండువ కప్పుకోండి, చేరండి, పోటీ చేయండి, గెలవకపోవడం ప్రజలు నిర్ణయిస్తాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక అక్రమ కేసులో అన్యాయంగా రాజమండ్రి జైల్లో ఉంటే ఈయన బయటకు వచ్చి సెల్ఫీ దిగి, నేను బయట, చంద్రబాబు నాయుడు గారు లోపల. ఈయనకు సంబంధం ఏంటండి? ఇంకో రంగా చెప్పండి, తెక్కలోడికి సంబంధం నాకు అర్థం కాలేదు. ఈయన రాజకీయ పార్టీ కాదు, ఈయన వేరే సంబంధించిన వ్యక్తి కూడా కాదు. ఈ తెక్కలోడు వచ్చి రాజమండ్రి దగ్గర ఫోటో తీయడమే నాకు అర్థం కాలేదు. ఎందుకు ఈ మాటలు వచ్చిందంటే, సభ్య సమాజం కించపరిచే విధంగా ఒక రాజకీయ అంశాన్ని తీసుకొచ్చి మాట్లాడితే మాట్లాడతాం. ఇప్పుడు నువ్వేడా నీ ఫోటో పెట్టి మేమేడా అడగలమా? అడగడితే సమాజం చెప్పగలవు నువ్వు? ఒకటి ఇక్కడ సైకలాజికల్ గా ఒకటి డిసైడెడ్ ఒకటి కనబడతా ఉంది. వర్మకి ఎవరు లేరు, జగన్మోహన్ గారు కూడా ఎవరు లేరు కుటుంబ పరంగా. ఎందుకంటే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ ఏమైనా కలిసిందేమో, అందుకే ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు లేరండి? ఈ మధ్య ఆయన కొత్త స్వరం వినిపిస్తున్నారు కదా, మా చెల్లెలు షర్మిలమ్మ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మార్పు వచ్చింది ఆయనలో. వాళ్ళు చెప్పాలి కదమ్మా,
రాజమ్మ వాళ్ళు చెప్పాలి కదా, మా అన్న మా తమ్ముడని మా కొడుకని వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు న్యాయపరంగా వాళ్ళు ఏ సమస్యలు ఎదుర్కొన్నారో ప్రపంచానికి తెలుసు, నాట్ ఓన్లీ ఆంధ్ర. నేను అడిగేది ఇది కాదు, మీరు సోషల్ మీడియా సబ్జెక్ట్ మీద పెట్టారు కాబట్టి దాన్ని వాడుతున్నారు. ఎందుకంటే అమ్మ చెల్లి విషయాలు మాత్రం వేరే విషయాలు వస్తాయి, ఎందుకంటే ఆస్తుల విషయాలు వస్తాయి, లేదంటే పర్సనల్ విషయాలు వస్తాయి, పులివెందల్లో రాజకీయ ఆధిపత్యం విషయాలు కూడా వస్తాయి. కాబట్టి సోషల్ మీడియాలో విషనాగుల సంస్కృతిని ప్రవేశపెట్టి విస్తృత శృంఖలాలుగా జుగుత్సాపరమైన మాటలు ప్రస్తావిస్తూ సభ్య సమాజానికి ఏ మెసేజ్ దలుచుకున్నారు? దీన్ని మీరు చెయ్యండి అని జగన్మోహన్ గారు చెప్పడం ప్రెస్ మీట్ లో ఎంతవరకు సమంజసం? రెండు, నిజంగా జగన్మోహన్ గారు ప్రజలపైన హక్కు ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే అయ్యే ఇలా చేయకండి, ఇది తప్పిది, ఇది రాజకీయ పని మనం చేయకూడదు, లాంటివి ఖండించండి, లేదంటే దోషం శిక్షించండి. ఆ రోజు మీరు రెచ్చగొట్టేది కాకుండా ఇప్పుడు మీరు పెట్టండి అని రెచ్చగొడితే మీ సంస్కృతి సాంప్రదాయాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసిన పాపాలకి మీరు శిక్ష చేశారు. ఇంకా రెడ్డిపోయి కాకపోతే ఎట్లా? మీరు మారరా? మీరు మార్పు రాదా? మీలో ప్రజలతో కలుసుకోవాలి, ప్రజలతో మాట్లాడాలి, లేదంటే ఎమ్మెల్యే మీరు శాసనసభకు వెళ్ళాలి, ప్రశ్నించాలి. ఇవన్నీ పక్కన పడేసి మైకాసురు లాగానే మైకెత్తుకుని నడుస్తానంటే సమాజం యాక్సెప్ట్ చేయదమ్మా. తర్వాత చివరి ఆఖరణ విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్రంలో అండ్ తెలుగు రాష్ట్రాల్లో మహిళలు చాలా గౌరవిస్తాయి. అటువంటి మహిళలు ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా సరే సత్సాంప్రదాయంగా కించపరిచే విధంగా కాకుండా మాట్లాడాలి. దాన్ని మీరు వ్యక్తిగత దోషం తీసుకెళ్లి వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి, వీడియోలు మార్పింగ్ చేసి తప్పుడు పద్ధతులు పోవడం అనేది సమంజసం కాదు. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు వేధిస్తారనేది భగవద్గీతను స్పష్టంగా అంటే అనుభవించుకొని ఆంధ్ర రాష్ట్ర తెలుగు రాష్ట్ర ప్రజలు పాటిస్తారు. అటువంటి మీరు పాటించలేదు కాబట్టి తప్పకుండా వడమ లాంటి దుర్మార్గులు ఎవరైనా సరే ఇలాంటి తప్పుడు పనులు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నాను. రైట్ శ్రీనివాస్ గారు, లక్ష్మణరావు గారితో